ఛత్తీస్గఢ్ సుక్మాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ధ్వంసమైంది. భారీగా పేలుడు పదార్థాలు, రైఫిల్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో మీనగట్ట అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆయుధ కర్మాగారం గుర్తించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. లక్ష్మీదుర్గ మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసుకున్నారు. వివరాలు చూస్తే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మీనగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల భారీ ఆయుధ కర్మాగారాన్ని వారు గుర్తించి దాన్ని స్వాధీనం చేయడం జరిగింది. ఆ ఆయుధ కర్మాగారంలో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రితో పాటు డిటోనేటర్లు, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా లభ్యమైంది. ముఖ్యంగా భద్రతా బలగాల టార్గెట్ గా మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధ కర్మాగారం నిర్వహిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మరో 3 నెలల్లో ఆపరేషన్ కగారు ముగియబోతుంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు హతమవడం, అదేవిధంగా ఉన్నవారు కూడా లొంగిపోవడంతో ముఖ్యంగా చూస్తే మరో వ్యక్తి సుక్మా జిల్లాలో పోవర్తికి చెందిన హిగ్మా స్వగ్రామానికి చెందిన బర్షాదేవ ఒక్కడే మిగిలి ఉన్నాడు. బర్షాదేవ పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ఈ కూంబింగ్ చేస్తున్న క్రమంలో ఈ రోజు ఆయుధ సామాగ్రికి సంబంధించిన డిపో వారికి స్వాధీనం చేసుకుని అనంతరం ధ్వంసం చేశారు. మొత్తం చూస్తే ఆ ఘటనా స్థలం చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఓవరాల్ చూస్తే ఇక మిగిలిపోయిన 4-5 కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్ గా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది.